Hi, hello everyone. Welcome back my channel TBK Railways and Vlog channel. సో మినిస్టర్ ఆఫ్ రైల్వే నుండి ఒక కాన్ఫిడెన్షియల్ లెటర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ లెటర్ దేనికి సంబంధించిందంటే ఎన్టీపీసీ మనం ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న ఎన్టీపీసీ నోటిఫికేషన్ సంబంధించి ఒక కాన్ఫిడెన్షియల్ లెటర్ అనేది మినిస్టర్ ఆఫ్ రైల్వే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ లెటర్ అనేది ఎప్పుడు రిలీజ్ చేశారంటే 24/7/2024లో అయితే ఈ యొక్క లెటర్ అనేది నిన్ననే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ లెటర్ అనేది జోనల్ రైల్వే అండ్ ప్రొడక్షన్ యూనిట్స్కి ద ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్కి అందరూ కూడా ఈ లెటర్ అనేది పంపించడం అయితే జరిగింది. సో సబ్జెక్ట్ ఏంటంటే అసైన్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ నాట్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ కేటగిరీస్ ఇండెంటెడ్ ఆన్ ఓఐఆర్ఎంఎస్ పోర్టల్. సో రైల్వే సంబంధించిన ఓఐఆర్ఎంఎస్ పోర్టల్లో ఈ యొక్క లెటర్ అనేది పంపించడం అయితే జరిగింది. సో ఎన్టీపీసీ సంబంధించి మనకి గ్రాడ్యుయేట్ లెవెల్లో చూసుకున్న అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అదేవిధంగా గ్రాడ్యుయేట్ లెవెల్లో కొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి మనం చూసుకుంటే మనకి ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ అంటే 12th పాస్ అయి ఉంటారో, ఎవరైతే 10+2 12 పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయి ఉంటారో వాళ్ళకి ఈ యొక్క 1, 2, 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులు కనుక ఎలిజిబిలిటీ అవుతారు. అదేవిధంగా గ్రాడ్యుయేట్ లెవెల్లో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే ఈ యొక్క పోస్టులకు అనేది ఎలిజిబిలిటీ అవుతారు. సో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరంగా చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఇది నాన్ సేఫ్టీ కేటగిరీ సంబంధించిన పోస్టు. దీనికి మొత్తం పోస్టులు వచ్చి 361 ఉన్నాయి. సో అదేవిధంగా ఈ లెవెల్ 2 పోస్ట్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి కమర్షియల్ క్రమ్ టికెట్ క్లర్క్, ఏదైతే ఈ సెకండ్ పోస్ట్ ఉందో ఇది లెవెల్ 3 సంబంధించిన పోస్ట్. సో లెవెల్ 3 సంబంధించిన పోస్టు ఇది కూడా నాన్ సేఫ్టీ కేటగిరీ సంబంధించింది. సో ఓవరాల్గా చూసుకుంటే దీంట్లో 1985 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఇది కూడా లెవెల్ 2 సంబంధించిన పోస్టు. సో నాన్ సేఫ్టీ కేటగిరీ సంబంధించింది. నెక్స్ట్ దీంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 995 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చి ట్రైన్ క్లర్క్. సో ట్రైన్ క్లర్క్ సంబంధించినవి ఇది నాన్ సేఫ్టీ కేటగిరీ సంబంధించిన పోస్టు. సో ఓవరాల్గా చూసుకుంటే 68 మాత్రమే ఉన్నాయి. సో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 3404 మాత్రమే ఉన్నాయి. తక్కువ పోస్టులతో ఈ యొక్క ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. సో అదేవిధంగా చూసుకుంటే ఎన్టీపీసీలో గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న పోస్టులు అయితే చూద్దాం. సో గ్రాడ్యుయేట్ లెవెల్లో చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చి గూడ్స్ ట్రైన్ మేనేజర్, సో గూడ్స్ గార్డ్ అంటారు కదా. సో ఇది సేఫ్టీ కేటగిరీ సంబంధించింది. సో దీంట్లో మొత్తం పోస్టులు వచ్చి 2684 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది వచ్చి లెవెల్ 6 సంబంధించిన పోస్ట్ అనమాట. సో స్టేషన్ మాస్టర్ లెవెల్ 7 సంబంధించిన పోస్టు. సో లెవెల్ 7 సంబంధించిన పోస్టు. సో సేఫ్టీ కేటగిరీలోకి వస్తుంది. దీంట్లో ఓవరాల్గా చూసుకుంటే 963 పోస్టులు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ వచ్చి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. సో ఇంతకుముందు ఇది కమర్షియల్ అప్రెంటిస్ సంబంధించిన పోస్ట్ అనమాట. ఇది కూడా లెవెల్ 7 సంబంధించిన పోస్టు. సో ఈ లెవెల్ 7 సంబంధించిన పోస్టు ప్రజెంట్ అయితే దీన్ని చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా నాన్ సేఫ్టీ కేటగిరీ సంబంధించిన పోస్టు. సో ఓవరాల్గా చూసుకుంటే 1737 పోస్టులు ఉన్నాయి. సో ఓవరాల్ ఆల్ ఆర్ ఇండియా అన్ని జోన్లలో కలిపి మీకు 1737 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చి జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఇది కూడా నాన్ సేఫ్టీ కేటగిరీకి సంబంధించింది. సో 1371 ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఇది కూడా నాన్ సేఫ్టీకి సంబంధించిన పోస్టు. సో దీంట్లో కూడా 725 అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న వారికి 7479 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మొత్తం అన్నిటి కూడా ఇంక్లూడ్ చేసుకొని చూసుకుంటే టోటల్ వేకెన్సీస్ మన ఎన్టీపీసీ వేకెన్సీస్ చూసుకుంటే టోటల్గా మనకి రిలీజ్ అయ్యేది 10,884 పోస్టులు మాత్రమే. ఈ యొక్క వేకెన్సీస్తో ఈ యొక్క ఎన్టీపీసీ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుందన్నమాట. ఎన్టీపీసీ సంబంధించి అఫీషియల్గా వెబ్సైట్లో నెక్స్ట్ మంత్ ఆగస్టులో అయితే ఖచ్చితంగా అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. సౌత్ సెంట్రల్ రైల్వే చూసుకుంటే టోటల్గా పోస్టులు మనకి 332 పోస్టులు ఉన్నాయి. చాలా తక్కువ పోస్టులతో ఈ ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యాక్సిమం అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను ఏంటంటే మినిమం ఒక 30K అయినా, ఒక 30,000 పైన అయినా, 25,000 పైన అయినా సరే మనకి ఈ నోటిఫికేషన్ వస్తుంది అనుకొని ఎదురు చూసాం. కాకపోతే చాలా బ్యాడ్ లక్, చాలా తక్కువ పోస్టులతో రైల్వే డిపార్ట్మెంట్ చాలా తక్కువ పోస్టులు ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది.
సో దీనికి సంబంధించి అఫీషియల్‌గా మనకి ఇంకా అఫీషియల్‌గా నెక్స్ట్ మంత్ ఆగస్ట్‌లో అయితే మనకు అఫీషియల్‌గా నోటిఫికేషన్ రాబోతుంది. టీకే ప్లస్ అయితే వస్తదనుకున్నాం. సో చాలా తక్కువ పోస్టులతో ఓన్లీ 10,800తో మాత్రమే ఈసారి ఎన్‌టీపీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో దీంట్లో మనకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్‌లో కొన్ని పోస్టులున్నాయి. అదేవిధంగా గ్రాడ్యుయేట్ లెవెల్‌కి సంబంధించి కొన్ని పోస్టులు ఇవన్నీ కలిపి కూడా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. సో ఇంతవరకు మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు గనక ఈ వీడియో గనక నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్.